మిమ్మల్ని ఈ ఆఫీస్ నేను చూసినప్పుడే ఈ పరిధిలోనే మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలనుకుంటున్నాను. మీ ఆఫీసు రిసెప్షన్లోనే అక్కడ ఒక బొమ్మ చూశాను, ఛత్రపతి శివాజీ. నేను దాన్ని బట్టి మీ ఐడియాలజీ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. మొట్టమొదటిగా మీకు ఆ విషయంలో అభినందనలు, మీకు నమస్కారాలు తెలియపరుస్తాను. మీరు కూడా శివాజీ అభిమానే? నేను శివాజీ అభిమాని కాదండి. దేశానికి ఎవరు కాంట్రిబ్యూట్ చేసినా, అది ఏ మూల నుంచి చేసినా నేను వారికి జై కొట్టడంలో మొట్టమొదటిగా ఉంటాను. అంటే శివాజీ ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని, ఈ సంస్కృతిని, ఇక్కడ ప్రజల్ని రక్షించడానికి పనిచేశారు అనేది మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాను. అంటే ఈ మధ్య సినిమా వచ్చింది చావా అని చెప్పి, శివాజీ కొడుకు. అవునండి. దీని మీద కొంతమంది కాంట్రవర్షియల్గా మాట్లాడుతూ ఉన్నారు. ఆ సంభాజీ అనే వ్యక్తి అతను నెగిటివ్ క్యారెక్టరు, చరిత్రను మార్చేసి సినిమా తీశారని చెప్పి ఏదో చెప్తున్నారు. కానీ మా ఉద్దేశంలో, మేము తెలుసుకున్న చరిత్ర ప్రకారం శివాజీ కానీ సంభాజీ కానీ మరాఠా సామ్రాజ్యాన్ని దాన్ని విస్తరించడానికి, లేకపోతే దక్షిణ భారతదేశాన్ని రక్షించడానికి మొఘలుల నుండి పనిచేశారు. వాళ్ళ వల్లే, ఆ మరాఠా సామ్రాజ్యం వల్ల దక్షిణ భారతదేశం కాస్తలో కాస్త సురక్షితంగా ఉంది, మొఘలుల బారిన పడకుండా అనేది చరిత్ర. మేము కూడా చదువుకుంది అదే, నాకు కూడా అర్థమైంది కూడా అదే. అంటే కొన్ని విషయాలు ఎలాగంటే అండి, గాంధీ గారి మీద కూడా నెగిటివ్ బుక్స్ ఉన్నాయి. అలాగనే భారతదేశంలో అనేక మంది మీద పాజిటివ్ బుక్స్ ఉన్నాయి, నెగిటివ్ బుక్స్ ఉన్నాయి. కాకపోతే మన సమకాలికులం కాదు కాబట్టి వారితో మనకి విషయాలు ఏమి అర్థం కావు. వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టే మనం దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే స్కూల్స్ మనకి ఏవైతే నేర్పాయో వాటిని బట్టి మనకు అర్థం అవుతాం. కొన్ని మనం నమ్ముతాం, కొన్ని ఆపోజ్ చేస్తాం. ఇవన్నీ జరిగేవే అనే విషయాలు. మిమ్మల్ని కూడా కొన్ని విషయాల్లో నేను అప్రిషియేట్ చేస్తున్నాను, కొన్ని విషయాల్లో నేను అపోజ్ చేస్తాను. రేపు ఇప్పుడు ఈ చర్చలో కూడా మీరు నన్ను కొన్ని విషయాల్లో అపోజ్ చేయొచ్చు, కొన్ని విషయాలు నేను అప్రిషియేట్ చేయొచ్చు. ఇది ఎప్పటికప్పుడు జరిగేదే. కొన్ని విషయాలు నేను మారుతూ ఉంటాను, రాను రాను. ఒకప్పుడు ఇది కాదండి, మీరు ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నారంటే అప్పుడు నా ఆలోచన అంతవరకు ఉంది, ఇప్పుడు ఆలోచన ఇలా మారింది, ఇది హితమని నేను అభిప్రాయపడుతున్నాను కనుక దీన్ని కొనసాగిస్తున్నటువంటి ఆలోచన ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా రీసైకిల్, ఎప్పటికప్పుడే మనం జీవితం నేర్చుకుంటూ ముందుకు వెళ్తాం. ఈ రోజుతో మొత్తం కంప్లీట్గా జ్ఞానం వచ్చేసిందని ఎవరు చెప్పలేరు కదా. లేదండి, మీరు, నేను భావిస్తూ ఉంటాను, ఇది సరదాగా తీసుకోండి మీరు. మేము యేసుక్రీస్తు సేవ చేస్తున్నామని మేము భావిస్తున్నాం. ప్రజల్లోకి వెళ్ళి ప్రజలందరినీ కూడా మంచి జీవన విధానాలలోకి నడిపిస్తున్నాం అనేటువంటి భావం మాకుంది. మీరు పాస్టర్లందరినీ కూడా ఒక మేల్కొల్పుతున్నారు, మీరు కూడా దేవుని రాయబారి అని నేను భావిస్తుంటాను. ఓకే, అంటే పరిశుద్ధ గ్రంథాన్ని మీరు పరిశీలన చేస్తూ అందులో ఉన్నటువంటి ఒక్కొక్కసారి మేము ర్యాండమ్గా వెళ్ళిపోతున్నా, అందులో అక్షర దోషంలో కానీ పదదోషం కానీ ఒక సందర్భంలో ఇలా ఉండి ఇంకొక సందర్భంలో అదే సందర్భం వేరే విధంగా ఉండి దాన్ని మీరు క్రాస్ చేస్తూ ఉన్నప్పుడు మేము కూడా మేల్కొంటున్నాం. మీరు పాస్టర్లందరికీ మా దేవుడి తరపున వచ్చినటువంటి పెద్ద సేవకుడని నేను అనుకుంటాను. పాస్టర్లందరికీ ట్రైనింగ్ ఇచ్చేటువంటి అది నా అభిప్రాయం మాత్రమే. అందుకే మీకు సరదా తీసుకోమని చెప్పాను. ఏమండి, మమ్మల్ని అందరినీ మేల్కొలుపుతున్నందుకు చాలామంది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వారు బాణీలో వెళ్ళిపోతూ ఉంటారు. మీ భాషల్లో కొంతమంది నన్ను సాతాను దోత అంటా ఉంటారు, మీరేమో దేవుడి దోత అంటారు. సాతాను కూడా ఒక రకంగా మేల్కొలుపుతూ ఉంటాడు, ఆయనకు కూడా బిరుదు ఉంది బైబిల్లో. అవును, నిజంగా బైబిల్లో జ్ఞానం నేర్పించింది సాతాననే ఉంది అసలు. అవును, సాతాను వలన ఎన్నో పాఠాలు నేర్చుకున్నటువంటి సందర్భాలు ఆయా భక్తులు. ఆ ప్రకారంగా నేను కూడా మరి క్రైస్తవులకి పాస్టర్లకి జ్ఞానం ఎలా తీసుకున్నా మీరు వాళ్ళని జ్ఞానం వైపు నడిపిస్తున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. అంటే బైబిల్ ప్రకారంగా, బైబిల్ విషయాల్లో. ఇప్పటికీ నేను చెప్పేది ఏంటంటే బైబిల్ చదవండి. క్రైస్తవులు అందరూ కూడా బైబిల్ మీరు సొంతంగా చదవండి. అప్పుడు పాస్టర్ గారు ఒక వాక్యం పట్టుకొచ్చి దీన్ని మీరు వల్లి వేస్తూ ఉండండి, రైతులంతా దీన్ని మననం చేస్తూ ఉండండి, ఈ జీవితానికి సరిపోదు, అట్లా కాదు, ఏరుకొచ్చిన వాక్యాలు కాదు, మొత్తం బైబిల్ చదవండి అని చెప్తున్నాను. అవునండి. కానీ పాస్టర్లు ఏం చెప్తారు, మీ హిందూ గ్రంథాలు చదవద్దని చెప్తారు. లేదే, అలా ఉండదండి. మా యొక్క సమాజంలో, క్రైస్తవ సమాజం అనుకుందాం, నేను ఎప్పటికీ కూడా క్రైస్తవ సమాజం హిందూ సమాజం అని వేరు చేయను. ఇది ఎప్పటికీ కూడా భారతీయ సమాజమే. అందులో కులాలుగా వేరుగా ఉన్నాం, వృత్తుల పరంగా వేరుగా ఉన్నాము, విశ్వాసాల్లో వేరుగా ఉన్నాం. సమాజం ఒకటే, వేరైనా సరే. అయితే మనం అర్థం చేసుకోవడం కొరకు మాత్రమే దీన్ని విభజించి మాట్లాడుతున్నాం. క్రైస్తవ సమాజం అని అనుకుందాం. క్రైస్తవ సమాజం ఎప్పుడూ కూడా క్రైస్తవ సమాజంలో కొంతమంది
వారిని మనం అల్లరి మూకలని పేరు పెట్టండి. క్రైస్తవ సమాజంలో అల్లరి మోకలు. క్రైస్తవ సమాజంలో కొందరు చాలా తక్కువ % ఉన్నటువంటి అల్లరి మూకలు మీ అంటే ఇక్కడ నేను క్రైస్తవ విధానంలో ఉన్నాను కాబట్టి మీ అనే పదాన్ని నేను వాడుతున్నాను. మీ అంటే హైందవ విధానంలో ఉన్నటువంటి కొన్ని దేవుళ్ళను దూషించటం కానీ, తర్వాత గ్రంథాలను దూషించడం కానీ, గ్రంథాలను వక్రీకరించడం కానీ జరిగింది. దానికి నేను ఒప్పుకుంటున్నాను మీ ఆరోపణలు. అవి నేను చూస్తున్నప్పుడు మేము ఖండించాం కూడా. కాకపోతే మీది రికార్డెడ్గా ఉంది, మాది రికార్డెడ్గా లేదు, అంతే తేడా. సరే, ఇప్పుడైనా మీరు ఈ రికార్డింగ్లో ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. నేను చెప్తున్నాను, ఖండిస్తున్నానండి. మా క్రైస్తవ సమాజాన్ని నేను ఖండిస్తున్నాను. ఎప్పుడూ కూడా మనం మన విశ్వాసాన్ని ప్రకటించుకునేంత వరకు కూడా ఎలాంటి ఇబ్బంది మనకు కలగదు, అది ఏ సమాజంలోనైనా. అయితే ఇక్కడే ఈ విషయం గురించి నేను ఇంకా స్పష్టంగా అడుగుతున్నాను. చెప్పండి. మొన్న ఒక పాస్టర్ గారు, విశ్రాంతి క్రిస్టియన్ అనే పాస్టర్ గారు ఫోన్ చేసి, శివశక్తి రాకముందు క్రైస్తవులు అసలు హిందూ గ్రంథాలని దూషించలేదు, హిందూ దేవుళ్ళని దూషించలేదు అన్నాడు. దీనికి మీరు ఒప్పుకుంటారా? మీరు గమనించారా శివశక్తికి పూర్వం? అంటే దూషించటం అంటే నేను దూషించడం కాదని దాన్ని నేను ఒప్పుకోలేను. కానండి, నేను ఒక విషయం అయితే క్లారిఫై చేస్తాను మీకు. ఏంటంటే, మేము మొదటి నుంచి విగ్రహాలు అనే పదం మేము ర్యాండమ్గా వాడేవాళ్ళం. అంటే మేమంటే పాస్టర్లు అందరూ కూడా ఎప్పుడు పూర్వం 40 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి, నాకు 20 ఏళ్ళ నుంచి, సుమారుగా నా చిన్నతనం 20 ఏళ్ళ నుంచి చేసుకుంటే 20 ఏళ్ళ నుంచి నాకు పరిచయం. మీరు చిన్నప్పటి నుంచి క్రిస్టియన్నా? కాదండి, మా అమ్మగారు మా చిన్నతనంలో వెళ్ళారు, తద్వారా అమ్మగారి ద్వారా మేము వచ్చాం. మీ అమ్మగారికి ఏమైనా సమస్య ఉండి వెళ్ళారా లేకపోతే ఏంటి? లేదండి, ఆ సమస్య లేదు. ఆవిడ మంచి వయసులో వెళ్ళారు, ఎలాంటి ఇబ్బంది లేవు. అప్పటికి ఏంటంటే అక్కడ ఎలాంటి ఆరాధనలు కానీ, ఎలాంటి హైందవ విధానంలో నడిపించేవారు కానీ అక్కడ లేరు. ఒక గుడి ఉండేది, ఇక్కడో గుడి ఉండేది, అక్కడో గుడి ఉండేది, అక్కడో గుడి ఉండేది. గుళ్ళు మాత్రమే ఉండేవి. ఆ సందర్భాల్లో శ్రీరామనవమిలో ఏమైనా జరిగితే ఆ టైంలో ఒక మైక్ పెట్టడం, ఆ నవమి ఏదో చేయడం, అయిపోయింది. మళ్ళీ ఆ గుడికి తాళం వేసే ఉండేది. అంత అవేర్నెస్ లేదు అప్పట్లో. మా ఊర్లో రామాలయం ఉంది, ఇప్పటికే ఉంది, మళ్ళీ దాన్ని కొత్తగా కట్టారు. బట్ అదేంటంటే అది గుడి మాత్రమే. అక్కడ ఎవరు ఉండరు, ఎవరు బోధించరు, అవేర్నెస్ క్రియేట్ చేయరు, దాని గురించినటువంటి విషయాలు ఎవరు చెప్పరు. హిందుత్వం గురించి మీకు ఎవరు కూడా చెప్పలేదు పూర్తిగా చెప్పలేదు. మా అమ్మమ్మ గారు తుమ్మితే శ్రీకృష్ణ అనేది, కృష్ణ అనేది. ఆవిడ వెంకన్న బాబు భక్తురాలు. నన్ను అప్పన్న పిల్ల ఎక్కడికో తీసుకెళ్ళి నా నామకరణం ఆవిడే చేశారు, శ్రీను అని. ఆవిడ పెట్టిన పేరు శ్రీను అని నా పేరు పెట్టారు అప్పట్లో. అది సెక్యులర్ నేమ్, నాది శ్రీను. క్రిస్టియన్కి వచ్చిన తర్వాత నా పేరు ఇలా నామకరణం జరిగింది. మీ కుటుంబంలో ఇంకా మీ తోబుట్టువులు ఉన్నారా? ఉన్నారు. వాళ్ళు కూడా ఈ క్రైస్తవ మార్గంలోనే ఉన్నారా? అందరూ లేరు, మీరు ఒక్కరే? నేనున్నాను, మా అమ్మగారు ఉన్నారు. చాలా కాలం తర్వాత రీసెంట్గా మా నాన్నగారు వచ్చారు. ఆయన ఎవరు ఇబ్బంది పెట్టలేదు, ఎప్పుడు నేను రమ్మని చెప్పలేదు. నేను 100 కొద్దీ ప్రసంగాలు ఇచ్చాను కానీ మా నాన్నగారిని ఎప్పుడు కూడా రమ్మని చెప్పలేదు.